రత్నం లాంటి ఈ మానవ జన్మను పరోపకారం, సేవ, సంయమనము, సాధనల ద్వారా ఉన్నతము చేసుకోండి. ఇప్పుడు చదువుతాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు 2వ టాపిక్. పొద్దున పిల్లల గురించి చెప్పాను 4 పాయింట్లు, రేపు 4 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు కొత్త టాపిక్. మృత్యువుకు మరో పేరు గుట్కా, పాన్ మసాలాలు. మీకు బల్లి, నిప్పు కణికే వంటి అసహ్యకరమైన మంట పుట్టించే వస్తువులు నోట్లో వేసుకోవడం బాగుంటుందా? కాదు కదా. కానీ గుట్కా, పాన్ మసాలాల్లో అటువంటి విషపూరిత పదార్థాలే వేస్తారు. అనేక పరిశోధనల మూలంగా తేలిందేమిటంటే మన దేశంలో క్యాన్సర్ రోగుల్లో 1/3 వంతు పొగాకు, గుట్కాల వంటి వాటిని సేవించేవారే. గుట్కాలు సేవించే వ్యక్తి శ్వాసలో చాలా దుర్వాసన వస్తుంది. దానిలోని సున్నం వలన చిగుళ్ళు వాయడంలో పయోరియా వ్యాధి, దంతక్షయ సమస్యలు వస్తాయి. దీని మూలంగా గుండె జబ్బులు, రక్తపోటు, నేత్ర రోగాలు, టీబీ వంటి భయంకర వ్యాధులు వస్తాయి. పొగాకులో నికోటిన్ అనే ఒక కొత్త అత్యంత విషపూరితమైన పదార్థం ఉంటుంది. ఇది గుండె, నేత్రాలు మరియు మస్తిష్కానికి చాలా చేటు చేస్తుంది. దీని భయంకర ప్రభావం చేత అకస్మాత్తుగా కంటి వెలుగు పోవచ్చు కూడాను. మస్తిష్కంలో మత్తు ఉన్న కారణాన ఒత్తిడి సమయంలో రక్తపోటు పెరుగుతుంది. వ్యసనాలనేవి మన జీవితాన్ని డొల్ల చేసి మన దేహాన్ని రోగాల నివాసంగా మారుస్తాయి. ప్రారంభంలో అబద్ధపు మజాను ఇచ్చే ఈ మాదక పదార్థాలు వ్యక్తి వివేకాన్ని హరించి తమ దాసునిగా చేసుకొని చివరకు అతడిని పీల్చి పిప్పి చేసి మృత్యువంచులకు లాక్కుపోతాయి. జీవితంలోని అంతిమ క్షణాల్లో ఈ భయంకరమైన అలవాట్లు ఆలోచన వచ్చేసరికి అప్పటికి సమయం మించిపోతుంది. అందువల్లనే ఓ బాలలు గుట్కాలు, పాన్ మసాలాలు అందరూ, పెద్దలు, బాలలు, పిల్లలు అందరూ వినండి. పాన్ మసాలాల మాయాజాలంలో పడకుండా భగవంతుడు ఇచ్చిన అమూల్య రత్నం లాంటి ఈ మానవ జన్మను పరోపకారం, సేవ, సంయమనము, సాధనల ద్వారా ఉన్నతము చేసుకోండి. పాన్ మసాలాల గురించి చాలా బాగా చెప్పారు ఒక పుస్తకంలో. వినండి, అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి లైవ్లోకి వచ్చి కామెంట్ చేయండి.